హలో అండి, నమస్తే. నేను మీ రూప. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి నిన్న పెట్టిన షార్ట్కి కంటిన్యూస్ అండి. నిన్న వీడియోలోని కొత్త రోజులకి ఇలా కుడుములు పోయాలని చెప్పాను కదండి, అందుకని ఇక్కడ కుడుములు అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్ ఇవి. నాకు తెలీదు, పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. ఏదైనా కొత్త వస్తువు తీసుకునేటప్పుడు ఇలా కుడుములు పోస్తే చాలా మంచిది. వస్తువనే కాదండి, మాకెళ్ళి గృహప్రవేశం అప్పుడు కూడా ఇలా కుడుములు పోస్తారనమాట. ఇంకా మరోవైపు మా చిన్నమ్మ అంటే మా పెద్దదినేమో సాంబార్ చేస్తుంది. వంటంతా తనే చేస్తుంది. ఇంకా మిగతా పనులన్నీ నేను చేసుకున్నాను. అండ్ బయట పువ్వులకైతే అస్సలు కొరవ ఉండదు మాకు. ఇదివరకు అయితే కొనుక్కునేదాన్ని, కానీ ఇప్పుడు అస్సలు అవసరం లేదు. నేనే కాదు, మా రిలేటివ్స్ కూడా చక్కగా సరిపోతున్నాయి అనమాట పూజ కోసం. పూలు కోసుకొచ్చి చక్కగా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా మరోవైపు గుమగుమలాడే సాంబారు. నాకు సాంబార్ కంటే కూడా అందులో ఉండే ముక్కలంటే చాలా ఇష్టం. భలే టేస్టీగా ఉంటాయి. ఇంకా కుడుములు కూడా ఉడికిపోయాయండి. ఎక్కువేమీ చేయలేదు, కొంచెమే చేశాను. ఎక్కువ చేసిన రోజు ఎవరు తినరు, కొంచెం చేసిన రోజు మాత్రం అడుగుతారనమాట. ఎక్కువ చేస్తుంటే బాగుండు, అందరం తినేవాళ్ళం కదని. అలా ఉంటుంది మా ఇంట్లోనే. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రూపా పెరుమల్ల విలేజ్ బ్లాగ్స్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి. వీడియోస్ చాలా బాగుంటాయండి. సో మీకు తప్పకుండా నచ్చుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. సో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచిగా రోలు కడిగేసి పసుపు రాసి ముగ్గు పెట్టి బొట్లు పెట్టేసుకొని కుడుములు పెట్టేసుకున్నానండి. ఇంట్లో రోలు ఉంటే చాలా మంచిది. ఇదే నేను మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కొన్న రోల్ అనమాట. చిన్నది ఉంది, నార్మల్గా మసాలాలు దంచుకునేది. కాకపోతే అది మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేస్తానమాట వాళ్ళకని. మిక్సీ ఉంటుంది కదా మనకి, కానీ ఏమైనా ఎక్కువ మసాలా ఏమైనా నూరుకోవడానికి పచ్చళ్ళకి బాగుంటుందని ఈ రోలు తీసుకున్నాను. ఇంకా అన్నం తినేసి సాయంత్రం చేసి ఇలా అందరం కూడా బయట చక్కగా కూర్చున్నాము. ఇంకా మొన్న తిరునాళ్ళలో తీసుకొచ్చిన చెరుకులు అనమాట. ఇంక ఇవే లాస్ట్. ఇంకా చెరుకు తినేసి చెట్ల కాడికి వెళ్ళి కొంచెం బీరకాయలు కోసుకొని వచ్చాము. ఇంక ఇంతలో మా వారైతే ముంజికాయలు నిన్న తెచ్చిన కోతాం అనమాట ఇది. ఇంక ఈరోజు అయితే తిన్నాము. అంటే సాయంత్రం తెచ్చారు, ఇంకా తింటే కడుపులో నొప్పి వచ్చిద్దని ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఈరోజు అందరం కూర్చొని చక్కగా తినేసాము. ఇంటి ముందు పంపు అయితే వేపించామని చెప్పాను కదండి, చూపిస్తానండి. ఇంకా కరెంట్ లేనప్పుడు ఇలా పంపు కొట్టుకొచ్చుకొని నీళ్ళైతే వాడుకుంటున్నా. ఇంక ఈవినింగ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంతే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.